మీరు ఎప్పుడైనా మహాభారతం తర్వాత అస్త్రవిద్య జ్ఞానం గురించి ఆలోచించారా? ఐ మీన్ ఆ డివైన్ వెపన్స్ గురించి మనం చదువుకున్నాం కదా, బట్ వాటి జ్ఞానం ఆల్ ఆఫ్ ఏ సడన్ వ్యానిష్ అయింది. అసలు ఏం జరిగిందని మీకు తెలుసా? మహాభారత యుద్ధం అయిపోయాక కేవలం అర్జునుడు, అశ్వత్థామ మరియు శ్రీకృష్ణుడు మాత్రమే బ్రతికున్నారు. వాళ్ళకి మాత్రమే ఆ దివ్య అస్త్రాల గురించి నాలెడ్జ్ ఉంది. కానీ అశ్వత్థామని శ్రీకృష్ణుడు శపించడం జరిగింది. అందుకే అతని యుద్ధం తర్వాత చాలా సివియర్గా సిక్ అయ్యాడు. సో ఆ రీజన్ వల్ల అతనికి తన అస్త్రవిద్య జ్ఞానం మొత్తం మర్చిపోయాడు. అండ్ అర్జునుడికి ఎందుకో ఇంత పవర్ఫుల్ నాలెడ్జ్ ఫ్యూచర్లో మనుషులకి చెడు చేస్తుందని స్ట్రాంగ్గా అనిపించిందంట. అందుకే అతను యుద్ధం తర్వాత ఈ నాలెడ్జ్ని ఇంకా ఎవ్వరికీ షేర్ చేయలేదు, నాట్ ఈవెన్ హిస్ కిడ్స్. అండ్ గెస్ వాట్, చివరిగా ఒకసారి కృష్ణుడిని హగ్ చేసుకున్నప్పుడు అర్జునుడికి తన అస్త్రవిద్య జ్ఞానం మొత్తం మర్చిపోయాడంట. ఇదే శ్రీకృష్ణ లీల ఏమో. యాక్చువల్లీ శ్రీకృష్ణుడు కూడా మెన్షన్ చేశాడు, యుద్ధం తర్వాత ఈ నాలెడ్జ్ వల్ల ఉపయోగం ఉండదని. ఎందుకంటే కలియుగం ఎంతో దూరంగా లేదు కదా అని అనుకుని ఉంటాడు. కృష్ణుడు తను కూడా ఆ తర్వాత స్పెషల్గా ఎవరికి అస్త్రాల జ్ఞానం ఇవ్వలేదు. శ్రీకృష్ణుడు ఈ భూమిని వదిలి వెళ్ళినప్పుడే కలియుగం స్టార్ట్ అయింది. దట్స్ వెన్ ఆల్ ద డివైన్ అస్త్ర నాలెడ్జ్ జస్ట్ ఫేడెడ్ అవే. ఇదే మెయిన్ రీజన్ అస్త్ర నాలెడ్జ్ కంప్లీట్గా వ్యానిష్ అవ్వడానికి. బట్ ఒక్కసారి థింక్ చేసి చూడండి, కలియుగంలో మనం ఇంత పవర్ఫుల్ నాలెడ్జ్ని హ్యాండిల్ చేయగలమా? ఆ అస్త్రాలంటే ఆట వస్తువులు కాదు కదా. ఒక్క తప్పు జరిగితే అంతా అయిపోతుంది. అందుకే శ్రీకృష్ణుడు కూడా ఈ జ్ఞానం మనకు రాకుండా చేశాడేమో, మేబీ మనల్ని కాపాడటానికి అనుకోవచ్చు. సో అలా అస్త్రవిద్య మహాభారతం తర్వాత కంప్లీట్గా డిసప్పియర్ అయింది. సో నెక్స్ట్ టైం మీరు మహాభారతం గురించి ఆలోచిస్తే జస్ట్ ఇమాజిన్, ఆ ఎపిక్ వెపన్స్, వాటి సీక్రెట్స్ అన్ని కాలంతో పోయాయి. క్రేజీ కదా. సో వాట్ డూ యూ థింక్? మీ ఒపీనియన్స్ని కమెంట్స్లో కమెంట్ చేయండి. లెట్స్ హ్యావ్ ఎ డిస్కషన్ ఓవర్ దేర్.